రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా దానిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటలైతే గత ప్రభుత్వంలో విపరీతంగా చెప్పారని, 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి పెట్టామన్నారని, ఎంత ఖర్చు చేశారో చూస్తే సున్నా అని, ఒక్క పైసా కూడా గత ప్రభుత్వం ఖర్చు చేయలేదని చెప్పారు. అందుకు సంబంధించిన 5 ఏళ్ల రికార్డు తమ దగ్గర ఉందని మంత్రి అన్నారు. 6 మాసాల నుంచి ముఖ్యమంత్రి ప్రభుత్వం దానిపైనే దృష్టి పెట్టారని చెప్పారు. మిర్చి పంటకు ఇబ్బందులు వస్తే మిర్చి పండించిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రంతో మాట్లాడి పరిష్కరించామని అన్నారు. మళ్లీ ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లాలో కోకో రైతులకు ఇబ్బంది వచ్చిందని, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులకు ఇబ్బంది వచ్చిందని, అదేవిధంగా మామిడి పండించిన రైతులకు ఇబ్బందులు వచ్చాయని, వీటిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి కేబినెట్ సబ్ కమిటీ వేశారని తెలిపారు. కంపెనీలు 450 రూపాయలకి కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ మరో 50 రూపాయలు ప్రభుత్వం భరించి సమస్యను పరిష్కరించడం జరిగిందని అన్నారు. కోకోను కిలో 500 రూపాయలు కొనుగోలు చేయాలని, ప్రస్తుతం రైతుల దగ్గర ఉన్న కోకో గింజల అన్నిటినీ కొనుగోలు చేయాలని స్పష్టం చేయడం జరిగిందని అన్నారు. చాలా స్పష్టంగా గట్టిగా చెప్పామని, రైతులకు ఎక్కువ ధర వచ్చేలా కంపెనీలతో మాట్లాడాలని సీఎం చెప్పారని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చాక్లెట్ల తయారీ ఉత్పత్తులు తగ్గాయని, దీని మూలంగా కూడా కొంత సమస్య ఏర్పడిందని తెలిపారు. కోకో అంతర్పంట రైతులకు అదనపు ఆదాయం వస్తుందని తెలియజేశారు. మరోపక్క నల్లబర్లి పొగాకులో చాలా ఇబ్బందులు ఉన్నాయని, ఎగుమతులు ఆగిపోయాయని తెలిపారు. ఈ ప్రభుత్వం మీదని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు తావు లేకుండా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ఇది రైతుల ప్రభుత్వమని, వారికి అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్, ఉద్యానవన శాఖ కమిషనర్ కె శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, సొంగ రోషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ప్రతి ఒక్కరూ మాట్లాడతాం రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నుముకని. కానీ రైతుకి చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే ఆ ఇబ్బందిని పరిష్కరించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు రైతుకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కనీసం ప్రభుత్వం పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. కనీసం రైతు సంఘాలు కానీ, రైతులు కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, మంత్రులకు కానీ కలిసినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు రాష్ట్రంలో 4-5 పంటలకి కొద్దిగా ధరల్లో ఇబ్బంది వచ్చింది. అలాగని చెప్పి ప్రభుత్వానికి సంబంధం లేదని ఎక్కడా ఊరుకోలేదు. 6 మాసాల నుంచి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం దానిపైనే దృష్టి పెట్టింది. మిర్చి మీద ఇబ్బందులు వస్తే మిర్చి పండించినటువంటి రైతులకి, కొన్నటువంటి ట్రేడర్స్కి ముఖ్యమంత్రి గారే సమావేశం పెట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ ఇష్యూను కూడా అడ్రస్ చేశాం. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏదైతే వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలో కోకో పండించినటువంటి రైతులకు ఇబ్బంది వచ్చింది, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో నల్ల బర్లీ పండించినటువంటి రైతులకు ఇబ్బంది వచ్చింది. ఇదే విధంగా మామిడి పండించినటువంటి రైతులకు కూడా ఇబ్బంది వచ్చింది. దీని మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసి, మీరు ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో ఏ పంటలు పండుతున్నాయి, ధరలు ఏ విధంగా ఉన్నాయి, మీరు క్లోజ్గా చూసి రైతుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. 500 రూపాయలకి తక్కువ లేకుండా స్పష్టంగా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అందరితో మాట్లాడి, కంపెనీ వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాం. రేపటి నుంచి కోకో కూడా ఏదైతే 1000, 1200, 1500 ఇంకా మెట్రిక్ టన్నులు రైతుల దగ్గర ఉందో అదంతా కూడా కొని రాష్ట్ర ప్రభుత్వమే రిమైనింగ్ డబ్బులు పే చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాం.
ఒకేసారి పంట డబుల్ చేశారు, గోడమ్స్లో ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పండించినటువంటి నల్లబెర్లి మీరు పూర్తిగా కొనండి, అవసరం ఉంటే గోడమ్స్లో పెట్టండి. వచ్చే సంవత్సరానికి నల్లబెర్లిని పండించకుండా మీరు హాలిడే ఇవ్వండి తప్ప ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా చూడమన్నారు. రేపు ఇంకా భవిష్యత్తులో మామిడి కూడా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చింది, దాన్ని కూడా ఈరోజు ఏం చేయాలో ఆలోచన చేసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కౌలు రైతుల రేట్లు పెరిగాయని ఎవరు అధైర్యపడకుండా ఏదో నష్టం వచ్చిందని ఆత్మహత్యలు చేసుకొని మీ ప్రాణాలు తీసుకోకూడదు. ఈ ప్రభుత్వం మీది, తప్పనిసరిగా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోకూడదు, జీరో ఉండాలి. దానికి అవసరమైతే 10 రూపాయలు ఎక్కువైనా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి వ్యవసాయానికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికి రైతులందరూ అర్థం చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.